టీడీపీ అన్నదమ్ముల పంచాయతీ గుర్తుంది కదా, కేసినేని నాని, కేసినేని చిన్ని. వాళ్ళు ఇద్దరిద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు బ్యాంక్ ఫ్రాడ్సే. ఇద్దరు ఏం శుద్ధపూసలేం కాదు. జనాల నెత్తిన టోపీ పెట్టిన వాళ్ళే. కేసినేని ట్రావెల్స్ అనే పేరుతో 100 కోట్లు సంపాదించిన వాళ్ళే. ఇప్పుడు కేసినేని చిన్నికి, కేసినేని నానికి పడట్లేదు. ఈయన టీడీపీలో ఉండగా ఆయనకు అక్కడ ఎంపీ స్థానం ఇవ్వలేదని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు లిటరల్గానే. అంటే మనం అందరం చూసినాం. పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు తన్నుకునేదాకా వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరు, అంటే కేసినేని చిన్ని సంబంధించి హైదరాబాద్లో 112 ఎకరాలు ఎంపీ కేసినేని చిన్ని భారీ భూదోపిడీ, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేసినేని నాని ఫిర్యాదు. హైదరాబాద్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టును బురిడి కొట్టించి 112 ఎకరాల స్థలం కబ్జాకు యత్నం. ఈ సిండికేట్ భూ కబ్జాలే కాదు, పలు నకిలీ ఫ్రీలాన్స్ స్కాములపై పాల్పడిందన్న నాని. సో ఇది సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ బ్రదర్ నాని రిక్వెస్ట్ చేసిండు. 112 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. దీనిలో బ్యాంకు లోన్లు తీసుకొని అని చెప్పేసి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీలాన్స్ల పేరుతో జనాన్ని ఎత్తిన టోపీ పెడుతున్నారు. మీరు బాగానే ఉన్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించి. సామాన్య జనాన్ని ఎందుకు సంపాదిస్తారు?